హలో హాయ్, నేను నిష్రాని. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ చామగడ్డ వంకాయ పులుసు చూపిస్తున్నా. అంటే ఏ పిండి లేకుండా ఏం లేకుండా మనం పిండులు లేకుండా కూడా పులుసులు చేసుకోవచ్చు అన్నమాట. అందులో ఈ చామగడ్డ వంకాయ పులుసు చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అయితే మనం చాలా ఈజీగా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నా, అందులో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకుంటున్నా. మెంతులు మీరు పొడి చేసుకున్నా సరే వేసుకోవచ్చు, పొడి చేసుకొని జీలకర్ర మెంతుల పొడి. అయితే నేను ఇందులోనే వేసుకున్నా అన్నమాట. ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత, బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇక్కడ నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఈ మూడింటిని బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, చామగడ్డ అన్నమాట. చామగడ్డ నేను ఏం ఉడికించుకోలేదు. మీరు ఒకవేళ తొందరగా కావాలనుకుంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్ అట్లా చేసుకోవచ్చు. కానీ నాకు ఇట్లనే ఇష్టం కాబట్టి ఇట్లనే డైరెక్ట్ ఉడికించుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మన వంకాయలు అనమాట. నల్ల వంకాయలు, తెల్లవి ఏవైనా సరే మన గుత్తి వంకాయలు ఎట్లా కట్ చేస్తామో అట్లా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి బాగా మగ్గించుకుందాము కలుపుకొని. కరివేపాకు ఫ్రెష్గా, పులుసులలో కరివేపాకు ఫ్రెష్ ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట పులుసు. ఇది కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో మిర్చి పౌడర్ వేసుకుందాము మనకు సరిపడా. ఇది కూడా బాగా కలిపేసుకుందాం, కొంచెం మగ్గాలి. నెక్స్ట్ ఇక్కడ మసాలాలు చూడండి, కొంచెం నేను ధనియాల పొడి వేసుకున్నా అండ్ కొద్దిగా చక్కెర వేసుకున్నా. ఇంకోటి జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, ఇలాచి అవి 3 కలిపిన పొడి అన్నమాట. ఇక్కడ చింతపండు. మసాలాలు మళ్ళీ ఒకసారి విని ట్రై చేయండి అట్లా పులుసు. ఇక్కడ చింతపండు పోసుకున్న కొద్దిగా మనకు సరిపడా. పిండి పోసుకోం కాబట్టి చింతపండు చూసి పోసుకోవాలి. ఓకే, ఇంకా కలిపేసుకున్నా. ఇది బాగా ఉడికించుకుందాము దగ్గరకు. మీరు కూడా ఈ చామగడ్డ వంకాయ పులుసు అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది వేడన్నంలోకి అయితే అసలు. ఇంకోటి పిండిలు లేకుండా కొందరు బాగుంటుందా లేదా అని అనిపిస్తుంది, కానీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పిండి లేకుండా పులుసు కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా చూసుకోవాలి. ఓకే, నాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా దగ్గరికి కొత్తిమీర వేసుకుంటున్నా. చూడండి ఒకసారి. ఇప్పుడు మన గిన్నెలోకి తీసుకుందాము. ఇక్కడ చామగడ్డ వంకాయ పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ మసాలా మళ్ళీ ఒకసారి వినండి. నేను ఫాస్ట్ చెప్తున్నా కదా. చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు, మెంతులు ఈ పౌడర్ చేసుకుని